హోలీ కంటే ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు. పీఎం కిసాన్పై కీలక అప్డేట్. దేశంలోని 9 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి ముగిసినా నిధులు జమ కాలేదు. వరుస బ్యాంక్ సెలవుల వల్ల నేడు మార్చి తొలి రోజుల్లోనే నగదు అసాధ్యం. హోలీకి ముందే డబ్బు అందే అవకాశాలు తక్కువని బ్యాంక్ సెలవులు, కేంద్రం నుండి అధికారిక ప్రకటన లేకపోవడం స్పష్టం చేస్తున్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే కొంచెం లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. దేశంలోని 9 కోట్లకు పైగా రైతులు మరోసారి ప్రభుత్వం వైపు చూస్తున్నారు. చివరిసారిగా 2025 నవంబర్ 19న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను రైతులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అప్పటి నుండి రైతులు తమ తదుపరి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫిబ్రవరి నెల ముగియబోతుంది, కానీ వారికి ఇంకా 22 విడత అందలేదు. ఈరోజు ఫిబ్రవరి 28 నెల చివరి రోజు. చాలామంది రైతులు ఈ రోజు నగదు అందుకుంటారని ఆశించారు. అయితే ఈ రోజు నెలలో 4వ శనివారం, అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద నిధులు నేరుగా రైతుల ఖాతాలకు ప్రత్యేక ప్రయోజనం బదిలీ (డీబీటీ) ద్వారా బదిలీ చేయబడతాయి. బ్యాంకింగ్ వ్యవస్థ నేడు సెలవు దినంలో ఉన్నందున ఖాతాల్లోకి నిధులు వచ్చే అవకాశం చాలా తక్కువ. ప్రభుత్వం బదిలీలు సాధారణంగా సెలవు దినాల్లో అమలు చేయబడవు. అందువల్ల శనివారం రైతుల బ్యాంక్ ఖాతాలకు 22 విడత 2000 జమ అయ్యే అవకాశం కనిపించడం లేదు. కనీసం హోలీ పండుగకు ముందు రైతులకు ఈ డబ్బు అందుతుందా? రాబోయే రోజుల క్యాలెండర్ను పరిశీలిస్తే స్పష్టమైన చిత్రం తెలుస్తుంది. మార్చి 1న ఆదివారం నాడు బ్యాంకులు మళ్లీ మూసివేయబడతాయి. మార్చి 2న ఉత్తరప్రదేశ్లోని బ్యాంకులు ఆ తర్వాత వెంటనే మూసి చేయబడతాయి. మార్చి 3న అనేక ఇతర రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా నిలిచిపోతాయి. దీని తర్వాత ప్రధాన పండగ హోలీ మార్చి 4 దేశవ్యాప్తంగా ప్రభుత్వం సెలవు దినం. ఈ వరుస బ్యాంక్ సెలవులను చూస్తే హోలీకి ముందు రైతులకు ఈ ఆర్థిక సహాయం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టమవుతుంది. దీనికి కారణం నిరంతరం సెలవులు మాత్రమే కాదు. అంతేకాకుండా 22వ విడత విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. ముందస్తు నోటీసు లేకపోవడం, బ్యాంకింగ్ వ్యవస్థ నిరంతరం సెలవుల్లో ఉండడంతో హోలీకి ముందు ఈ డబ్బులు అందుతుందనే ఆశలు దాదాపుగా తొలగిపోయాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.